హలో, సో నేను మీ ఎంఎంజే. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, ఇంటర్లింక్ నుంచి మరో గుడ్ న్యూస్ అనమాట. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు కమ్యూనిటీకి 22,400 యూజిటీ మనకు రివార్డ్స్ ఇవ్వబోతున్నారు. సో ఆల్రెడీ నిన్న వీడియోలో నేను క్లియర్గా చెప్పాను అనమాట. సో 2 డేస్లో మనకు ఒక అప్డేట్ రాబోతుంది అని. సో ఇదే అనమాట. ఇంటర్లింక్ ర్యాంక్ టాప్ 51 బెస్ట్ హ్యూమన్ ఏ మోడల్ వరల్డ్ బై NIST. ఈ సందర్భంగా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు కమ్యూనిటీకి మనకు క్యూ హ్యాంగ్ టికెట్, వర్చువల్ డెబిట్ కార్డు, అలాగే యూజిటీ డాలర్స్ ఇలా రివార్డ్స్ ఇవ్వబోతున్నారు. సో ఇందులో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది మీకు క్లియర్గా స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో టాప్ 100 మెంబర్స్ ఎవరైతే లీడర్ బోర్డులో అయితే వస్తారో సో వాళ్ళకు ఈ రివార్డ్స్ అయితే వస్తుందన్నమాట. సో ఎలా ఏంటి అనేది మీకు స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళి ముందు క్లిక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరు మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతామండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల మీకే బెనిఫిట్ అనమాట. సో అందరికన్నా ముందు ఏ ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు నేను వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతామండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9963808793 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హాయ్ అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. అక్కడ నుంచి మీరు ఫాలో అయితే చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాను, ఇక్కడ నుంచి అయితే చూసి మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి. సో ఎవరెవరైతే మంచి ర్యాంకింగ్ అది తెచ్చుకుంటారో వాళ్ళకు ఇక్కడ రివార్డ్స్ అనేది వస్తాయన్నమాట. టాప్ 100 మెంబర్స్లో ఎవరైతే మంచి ర్యాంక్ అయితే తెచ్చుకుంటారో వాళ్ళకు ఇక్కడ యూజిటీ అయితే వస్తుంది, వర్చువల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది, క్యూ హ్యాంగ్ టికెట్ అయితే వస్తుంది. క్యూ హ్యాంగ్ టికెట్ అంటే మీకు తర్వాత లాస్ట్లో చూపిస్తాను ఏంటో అనేది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇంటర్లింక్ అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్కి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ పైన మనకు ఒక బ్యానర్ అనేది స్క్రాల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక బ్యానర్ అనేది స్క్రాల్ అవుతూ ఉంటుంది. టాప్ ఏ మోడల్ సెలబ్రేషన్ జనవరి 29 తారీఖు నుంచి ఫిబ్రవరి 28 తారీఖు వరకు 1 మంత్ పాటు ఈ సెలబ్రేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ 1 మంత్లో ఎవరైతే టాప్ 100 మెంబర్ లీడర్ బోర్డులో అయితే వస్తారో సో వాళ్ళకు ఇక్కడ రివార్డ్స్ అనేవి ఇవ్వబోతున్నారు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు. సో అర్థమైందిగా. సో ఈ బ్యానర్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ అని వస్తుందన్నమాట. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ మీకు సైన్ ఇన్ అని వస్తుందన్నమాట. సో టాప్ 51 లీడర్ బోర్డ్ అని. సో ఇక్కడ మీ ఐడి అది కనిపిస్తుంది, మీ పేరు అది కనిపిస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1 మంత్ డేట్ అయితే కనిపిస్తుంది అనమాట, 30 డేస్. సో ఇక్కడ టాప్ 51 అని ఒక పోస్టర్ అయితే కనిపిస్తుంటుంది. సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసిన తర్వాత సెలబ్రేట్ టాప్ 50 బెస్ట్ ఏ మోడల్ వరల్డ్ ఇంటర్లింక్ ప్రాజెక్టు టాప్ 51 ర్యాంక్లో ఉంది కాబట్టి సో కమ్యూనిటీకి రివార్డ్స్ ఇవ్వబోతున్నారు. ముందే చెప్పాను కదా. సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ టాప్ 100 గ్లోబల్ లీడర్ బోర్డులో ఈ గ్లోబల్ లీడర్ బోర్డులో టాప్ 100 మెంబర్స్ ఎవరైతే వస్తారో సో వాళ్లకు ఇక్కడ $22,400 ఇవ్వబోతున్నారు అనమాట. అంటే దగ్గర దగ్గర 21 లక్షలు అనమాట. 21 లక్షలు టాప్ 100 మెంబర్స్లో ఎవరైతే వస్తారో వాళ్ళకు ఇక్కడ రివార్డ్స్ ఇవ్వబోతున్నారు. క్యూ హ్యాంగ్ టికెట్ ద్వారా కావచ్చు, అండ్ యూజిటీ రివార్డ్స్ కావచ్చు, అండ్ వర్చువల్ డెబిట్ కార్డ్ కావచ్చు. సో మల్టిపుల్ వస్తాయన్నమాట. క్యూ హ్యాంగ్ టికెట్ వస్తుంది, డాలర్స్ వస్తాయి, అలాగే వర్చువల్ డెబిట్ కూడా కార్డ్ కూడా రావచ్చు అనమాట. సో దాంతోపాటుగా ఇక్కడ మనకు దుబాయ్ టూర్ కూడా ఉంది అనమాట. 3 days 2 nights $10,000 ఇవ్వబోతున్నారు. యాపిల్ కాంబో బాక్స్ కూడా ఇవ్వబోతున్నారు అనమాట. ఫోను, ఇయర్ బడ్స్ ఇవ్వబోతున్నారు అనమాట. ఇక్కడ దుబాయ్ టూర్ కూడా ఉంది. మంచి ర్యాంకింగ్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట ఇక్కడ. ఓకే, సో దాంతోపాటుగా కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తే 0.5 రివార్డ్స్ పోల్ అని ఉంది. HCS ఇంటర్లింక్ వీసా కార్డు, యూజిటీ అండ్ క్యూ హ్యాంగ్ టికెట్ అని ఉంది అనమాట. ఇక్కడ లీడర్ బోర్డు పోల్ అని కనిపిస్తుంది కదా, ఒక బాక్స్ కనిపిస్తుంది. యూజిటీ, HCS అండ్ వీసా కార్డు అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ పోల్ అని ఉంది. ఓకే, సో పోల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పోల్ మీద క్లిక్ చేసిన తర్వాత అన్లాక్ యువర్ రివార్డ్ పోల్స్ అని ఉంది. ఓకే, సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తే సో నాకు 2 పోల్ బాక్స్ అనేది ఓపెన్ అయితే అయిందనమాట. సో ఇక్కడ 200 నుంచి 1500 పాయింట్స్ అయితే ఉండాలి. సో ఫస్ట్ బాక్స్ అనేది మనకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో సెకండ్ బాక్స్ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ 1500 నుంచి 5000 వరకు పాయింట్స్ అయితే ఉండాలి. సో 2వ బాక్స్ అయితే మాకు ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. సో థర్డ్ బాక్స్ వచ్చేసి ఇక్కడ మనకు డీటెయిల్స్ మీద క్లిక్ చేసి చూద్దాము. 5000 నుంచి 20,000 వరకు అయితే ఉండాలి. సో ప్రీమియం పోల్ అంట ఇది. సో ఇలా మనకు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ప్రైజ్ మనీ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ బాక్స్లో ఏ ప్రైజ్ మనీ అయితే ఇచ్చారో అనేది చూద్దాము. డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో 200 నుంచి 1500 వరకు ఎవరైతే ర్యాంకింగ్ పాయింట్స్ సంపాదించుకుంటారో
సో వాళ్ళకి ఇక్కడ క్యూ హ్యాంగ్ టికెట్ 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 5 రావచ్చు. ఇంటర్లింక్ వీసా వర్చువల్ డెబిట్ కార్డ్ రావచ్చు. సో హెచ్సిఎస్ స్కోర్ కూడా వస్తుంది. 0.01, 0.02, 0.05, 0.1 హెచ్సిఎస్ స్కోర్ కూడా మనకు యాడ్ అయితే అవుతుందన్నమాట. ఇందులో పార్టిసిపేట్ చేసి ఎవరైతే మంచి పాయింట్స్ సంపాదించుకుంటారో సో వాళ్ళకు ఇక్కడ ఇవి వస్తుంది అనమాట. ఈ ఫస్ట్ పోల్లో మనకు యూజిటీ రివార్డ్స్ అయితే లేవు అనమాట. సెకండ్ పోల్లో మనకు ఉందేమో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ సెకండ్ బాక్స్ అయితే మీకు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సెకండ్ బాక్స్ వచ్చేసి మనకు 1500 నుంచి 5000 వరకు పాయింట్స్ అయితే ఉండాలి. సో ఇందులో కూడా మనకు క్యూ హ్యాంగ్ టికెట్ 3, 5, 10, 12 క్యూ హ్యాంగ్ టికెట్ వరకు రావచ్చు, మల్టిపుల్. సో ఇక్కడ ఇచ్చారనమాట. ఆ తర్వాత వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా రావచ్చు. సో హెచ్సిఎస్ స్కోరు, సో ఇవి కూడా రావచ్చు. ఇందులో డాలర్స్ ఉన్నాయి. సో ఎన్ని డాలర్స్ ఉన్నాయి? 2, 5, 10, 20, $50 వరకు రావచ్చు, వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనమాట. సో ఓకే, సో సెకండ్ బాక్స్లో నాకు ఇందులో రావచ్చు. ఆల్రెడీ నాకు 2 బాక్సులు ఓపెన్ అయ్యాయి కాబట్టి సో నా పాయింట్స్, నాకు ఉన్న పాయింట్స్ టోటల్గా 1600 ఏమో ఉన్నాయి. 1600 చిల్లర అయితే ఉందన్నమాట. సో సెకండ్ బాక్స్ చూశారు కదా మీరు. థర్డ్ బాక్స్ మీకు ఓపెన్ అవ్వాలంటే మినిమం 5000 పాయింట్స్ అయితే ఉండాలి. అప్పుడే థర్డ్ బాక్స్ అనేది మనకు ఓపెన్ అయితే అవుతుంది, ప్రీమియం పోల్. ఓకే, థర్డ్ బాక్స్లో మనకు లాస్ట్ ఇందులో కూడా $50 వరకు అయితే ఇచ్చారు. వర్చువల్ డెబిట్ కార్డు, క్యూ హ్యాంగ్ టికెట్ 10, 12, 15, 20 వరకు అయితే ఇచ్చారనమాట. సో అలాగే ఫోర్త్ పోల్ వచ్చేసి 20,000 నుంచి ఇక్కడ 1,00,000 వరకు పాయింట్స్ అయితే ఉండాలి. 20,000 నుంచి 1,00,000 వరకు పాయింట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకు సేమ్ 15 క్యూ హ్యాంగ్ టికెట్, 30 క్యూ హ్యాంగ్ టికెట్ వరకు వర్చువల్ డెబిట్ కార్డు, హెచ్సిఎస్ స్కోరు 0.2, 0.2, 25, 0.3, 35 డాలర్స్ కూడా మనకు ఇక్కడ $100 వరకు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ 2 బాక్స్లో మనకు $50 వరకు అయితే ఉందన్నమాట. ఇక్కడ ఫోర్త్ బాక్స్లో వచ్చేసి మనకు $100 వరకు మనకు రివార్డ్స్ ఇవ్వబోతున్నారు. సో లాస్ట్ 5th బాక్స్ అయితే చూద్దాము. లాస్ట్ 5th బాక్స్లో వచ్చేసి మనకు 1,00,000 పాయింట్స్ అయితే ఉండాలి. టోటల్గా 1,00,000 పాయింట్స్ ఎవరైతే సంపాదిస్తారో ఇక్కడ సో వాళ్ళకు క్యూ హ్యాంగ్ టికెట్ 25, 30, 35, 40 క్యూ హ్యాంగ్ టికెట్స్ రావచ్చు, వర్చువల్ డెబిట్ కార్డ్ రావచ్చు. హెచ్సిఎస్ స్కోర్ అయితే మామూలుగానే అనమాట. సో డాలర్స్ లాస్ట్ ఎన్ని ఉన్నాయి ఇందులో అంటే ఇందులో కూడా 100 వరకు అయితే ఉందన్నమాట. 100 యూజిటీ వరకు మనకు రావచ్చు అనమాట. సో ఈ బాక్స్ మనకు ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ ఈ స్కోర్ అనేది మనం బాగా జనరేట్ చేస్తే కనుక మనకు ఈ బాక్సెస్ ఓపెన్ అయితే అవుతాయి అనమాట. నాకైతే నాకైతే 1650 పాయింట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో సెకండ్ బాక్స్ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు సెకండ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో నాకు థర్డ్ బాక్స్ కూడా ఓపెన్ అయితే అవుతుంది రేపు కానీ ఎల్లుండి కానీ. థర్డ్ బాక్స్లో ఏమున్నాయి మాకు క్యూ హ్యాంగ్ టికెట్, వర్చువల్ కార్డు, హెచ్సిఎస్ స్కోరు ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో $50 వరకు డబ్బులు అయితే వస్తాయి. సో సెకండ్ బాక్స్లో కూడా మనకు డాలర్స్ ఉన్నాయి కానీ 50 వరకు ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ సెకండ్ బాక్స్ ఆల్రెడీ ఓపెన్ అయింది. నాకు వర్చువల్ డెబిట్ కార్డు వస్తుంది, ప్లస్ డాలర్స్ వస్తాయి. అలాగే ఈ క్యూ హ్యాంగ్ టికెట్ అయితే వస్తుంది. హెచ్సిఎస్ స్కోర్ కూడా యాడ్ అయితే అవుతుంది అనమాట ఇందులో వాలెట్లో. ఓకే, సో ఇది అనమాట ఈ పోల్కి సంబంధించి. సో మళ్ళీ లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ టాప్ 1 దుబాయ్ టూర్ అయితే ఉంటుందన్నమాట. టాప్ 1లో ఎవరైతే వస్తారో ఇక్కడ దుబాయ్ టూర్ అయితే ఉంటుంది. టాప్ 2లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఐఫోను, ఇయర్ బడ్స్ అయితే ఉంటుంది. టాప్ 3లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు సామ్సంగ్ ఫోను, ఒక వాచ్, అలాగే డాలర్స్ అయితే ఉంటాయి. $2,000 అయితే ఉంటాయి అనమాట. అంటే 2 లక్షల వరకు రావచ్చు. అలాగే టాప్ 4 నుంచి టాప్ 10 వరకు, టాప్ 11 నుంచి టాప్ 30 వరకు, టాప్ 31 నుంచి టాప్ 60 వరకు ఇలా డాలర్స్ ఇస్తారనమాట. సో కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ లీడర్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ లీడర్ బోర్డులో ఎవరైతే ఉన్నారు, సెకండ్ లీడర్ బోర్డు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి ఐడి, వాళ్ళకి యూజర్ నేమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది, నేము. థర్డ్, 4th, 5th అలాగే కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ 6th, 7th, 8th, 9th, 10th ర్యాంక్ వచ్చేసి నాది అయితే ఉందనమాట. సో ఇందాక చూసినప్పుడు నేను నా పాయింట్స్ మొత్తం 1650 ఉన్నాయన్నమాట. ఇప్పుడు 1850కి పెరిగిందనమాట. సో ఇలా మీ కింద రిఫరల్స్ ఎంతమంది డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎంతమంది రిజిస్టర్ అవుతుంటారో సో అప్పుడు ఇక్కడ ర్యాంకింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు పాయింట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అర్థమైందిగా. సో డైరెక్ట్ రిఫరల్ ద్వారా 100 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. డైరెక్ట్ రిఫరల్ ద్వారా 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఇండైరెక్ట్ ద్వారా 50 పాయింట్స్ అయితే వస్తాయి. సో ఇలా మీకు ఇక్కడ పాయింట్స్ యాడ్ అవ్వడం వల్ల మీకు లీడర్ బోర్డులో మీ పేరు అయితే వస్తుంది అనమాట. సో అర్థమైందిగా. టాప్ 100 మెంబర్స్ వరకే అనమాట. ఇక్కడ నేను టాప్ 10 లీడర్ బోర్డులో అయితే ఉన్నాను. సో ఇంకాస్త పైకి అయితే స్క్రోల్ చేస్తే నా సెకండ్ అకౌంట్ అయితే వస్తుంది. సెకండ్ అకౌంట్ వచ్చేసి టాప్ 14 ర్యాంకులు అయితే ఉందన్నమాట. సో ఇక్కడ సెకండ్ అకౌంట్ వచ్చేసి 1350 పాయింట్స్ అయితే ఉందన్నమాట సెకండ్ అకౌంట్లో. సో ఫస్ట్ అకౌంట్ వచ్చేసి ఇక్కడ 1850 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఫిబ్రవరి 28వ తారీఖున లాస్ట్ అనమాట. సో ఆ రోజు
వరకు ఎవరైతే ఇక్కడ 100 టాప్ లీడర్ బోర్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ రివార్డ్స్ పాయింట్స్. ఓకే, సో ఇప్పుడు వచ్చాం కదా అని మీరు సంతోషపడితే సరిపోదు. సో లాస్ట్ కల్లా ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళే అనమాట, కింద మీద అవ్వచ్చు చెప్పలేము. సో అర్థమైందిగా. కాస్త పైకి స్క్రాల్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ ద్వారా 100 పాయింట్స్ అయితే వస్తాయి, ఇండైరెక్ట్ రిఫరల్ ద్వారా ఒక 50 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో అర్థమైందిగా. సో మీరందరూ చేయాల్సిన పని ఏంటి అంటే కాస్త కిందికి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ పోల్ అని ఉంది కదా, మళ్ళీ పోల్ మీద క్లిక్ చేయండి. పోల్ మీద క్లిక్ చేసిన తర్వాత కాస్త పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ కింద సో బాక్సెస్ 5th బాక్స్ కింద ఇక్కడ రిఫరల్ ఇన్విటేషన్ కోడ్ అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీ మొబైల్లో ఓపెన్ చేసి చూస్తే మీ రిఫరల్ కోడ్ అది కనిపిస్తుంటుంది. ఇక్కడ నా రిఫరల్ కోడ్ అది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో ఇన్విటేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నా ఇన్విటేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఒక 20 పాయింట్స్ అయితే వస్తాయి నాకు, మీకు కూడా 20 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. కనిపిస్తుంది కదా. సో ఈ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి, 9N6380 నా కోడ్ అనమాట. సో ఈ కోడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను నా సెకండ్ అకౌంట్కి సంబంధించి కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో నా కోడ్ అనేది మీరు సబ్మిట్ చేయడం వల్ల మీకు కూడా ఒక 20 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో హెల్ప్ చేయాలనుకుంటే నా కోడ్ అనేది సబ్మిట్ చేసుకోండి. సో లేదా మీ అప్లైయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కోడ్ అయినా వేసుకోండి. ఓకే, సో ఏం పర్లేదు, నేనేమి హట్ అవ్వను. సో నాకు ఇష్టపడే వాళ్ళు అయితే నా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నేను ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేశాను నా సెకండ్ అకౌంట్కి సంబంధించి కోడ్. సో మన కోడ్ మనమే ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అవ్వదనమాట, వేరే వాళ్ళ కోడ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే ఇక్కడ సక్సెస్ఫుల్గా మీకు అయిపోద్ది. ఓకే, సో మన కోడ్ మనమే ఎంటర్ చేసి సబ్మిట్ చేయడానికి ఉండదు, వేరే వాళ్ళ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మన కోడ్ అనేది వేరే వాళ్ళు ఎంటర్ చేయాలి, వేరే వాళ్ళ కోడ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అర్థమైందిగా. ఇలా నా కోడ్ అనేది సబ్మిట్ చేసుకోండి ప్లీజ్. ఒక 20 పాయింట్స్ అయితే వస్తాయి. ఓకే, సో అలాగే ఎక్స్లో ట్విట్టర్ హ్యాండిల్ అయితే ఉంది కదా, అందులో పోస్ట్ చేస్తూ ఉంటే లింక్స్ పెడుతూ ఉంటే ఒక 5 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. ఫాలో ఇంటర్లింక్ కామెంట్ షేర్ ఎక్స్, దీని మీద క్లిక్ చేసి ఎక్స్లో మనం పోస్ట్ చేస్తే ఒక 5 పాయింట్స్ అయితే వస్తాయి. అలాగే ఫేస్బుక్ని ఫాలో అయితే ఒక 5 పాయింట్స్ అయితే వస్తాయి. ఓకే, సో అర్థమైందిగా. ఫేస్బుక్ని ఫాలో అవ్వండి, పోస్ట్ చేయండి. సో మీకు 5 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా 5 పాయింట్స్ అయితే వస్తాయి. సో అర్థమైందిగా. ఇవి క్లియర్గా మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎక్కువ రిఫర్ చేయాలి. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంతమంది వస్తుంటారో అక్కడ ఇంత పాయింట్స్ అయితే వస్తుంటాయి. డైరెక్ట్ ధర 100 పాయింట్స్ వస్తాయి, ఇండైరెక్ట్ ధర 50 పాయింట్స్ వస్తాయి. సో ఇలా మీరు రిఫర్ చేయడం వల్ల మీకు ఇలా పాయింట్స్ వస్తాయి. లీడర్ బోర్డులో మీ పేరు అయితే వస్తుంది, మీకు రివార్డ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంటర్లింక్ వర్చువల్ డెబిట్ కార్డ్ కూడా వస్తుంది, యూజిటీ కూడా వస్తాయి, అండ్ క్యూహాంగ్ టికెట్ కూడా వస్తుంది. హెచ్సిఎస్ స్కోర్ కూడా మీకు ఇంక్రీజ్ అయితే అవుతుంది, పెరుగుతుంది అనమాట. ఓకే, క్యూహాంగ్ టికెట్ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను ఇప్పుడు. క్యూహాంగ్ టికెట్ అంటే టోటల్గా మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మైనింగ్ ఇంటర్ఫేస్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ మీద క్లిక్ చేయండి. మార్కెట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టాప్ ఏ మోడల్, లక్కీ స్పిన్, ఇంటర్లింక్ చార్ట్, ఇంటర్లింక్ డో, లక్కీ స్పిన్, అంబాసిడర్ ప్రోగ్రామ్, ఇలాంటి గేమింగ్కి సంబంధించి మార్కెట్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా. లక్కీ స్పిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అని వస్తుంది. ఓకే, ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సో మనము ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ గేమ్ ఆడితే మనకు యూజిటీ కావచ్చు, ఐటీఎల్జీ టోకెన్స్ కావచ్చు మనకు ఇస్తుంటారు కదా. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ అయితే అడుగుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి మీ రిఫరల్ కోడ్ ద్వారా. సో ఇక్కడ మనకు యూజిటీ, ఐటీఎల్జీ టోకెన్స్, ఇవి రివార్డ్స్ ఇస్తారు కదా మనకు గేమ్ ఆడితే. సో ఇక్కడ స్పిన్నింగ్ ద్వారా మనకు రివార్డ్స్ రావాలంటే ఇక్కడ క్యూహాంగ్ టికెట్ అయితే కావాలి. ఇక్కడ పైన ఒక టికెట్కి ఒక స్పిన్నింగ్ అయితే వస్తుంది మనకు. సో ఇందాక చెప్పిన క్యూహాంగ్ టికెట్ అనేది 5, 10, 30, 40 అలా ఇస్తున్నారు కదా వాళ్ళు, ఆ టికెట్స్ వస్తాయన్నమాట. సో మనం సపరేట్గా ఐటీఎల్జీ టోకెన్స్ అనేవి కొనుక్కొని ఇక్కడ గేమ్ ఆడాల్సిన పని లేదనమాట, స్పిన్నింగ్ చేయాల్సిన పని లేదు. సో అందులో పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ క్యూహాంగ్ టికెట్ అయితే వస్తుంది. ఆ టికెట్స్ ఇక్కడ యాడ్ అయితే కనిపిస్తాయి అనమాట మనకు. 1, 2, 3, 4, 5 కనిపిస్తాయి. సో దాని ద్వారా మనం ఇక్కడ స్పిన్నింగ్ చేస్తే మనకు రివార్డ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అర్థమైందిగా క్యూహాంగ్ టికెట్ ద్వారా. సో ఇక్కడ మనకు యాడ్ అయితే చేస్తారనమాట మనకు క్యూహాంగ్ టికెట్స్. స్పిన్నింగ్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ బై విత్ 50 ఐటీఎల్జీ అని ఉంటుంది. అంటే 50 ఐటీఎల్జీ అనేది మనం ఇప్పుడు బై మీద క్లిక్ చేయగానే 50 ఐటీఎల్జీ అనేది మనకు మనం మైన్ చేసిన ఐటీఎల్జీ నుంచి కట్ అయ్యి ఇక్కడ మనకు ఒక క్యూహాంగ్ టికెట్ అయితే వస్తుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. బై విత్ 50 ఐటీఎల్జీ మీద క్లిక్ చేస్తున్నాను. సో టికెట్ ఇస్ రెడీ అని ఉంది. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 0 నుంచి 1కి మారింది, అంటే ఒక క్యూహాంగ్ టికెట్ అయితే వచ్చింది. ఇప్పుడు స్పిన్నింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు సో స్పిన్నింగ్ అయితే తిరుగుతుంది అనమాట. తిరిగిన తర్వాత మనకు ఎన్ని డాలర్స్ వస్తాయి
చూద్దాం. ఐటీఎల్జీ వచ్చాయి అంటే 50 ఐటీఎల్జీతో నేను ఒక టికెట్ కొన్నాను, మళ్ళీ నాకు 50 ఐటీఎల్జీ అయితే వచ్చాయి అనమాట. అంటే లాస్ అనేది నాకు కాలేదు. ఒక్కొక్కసారి మనకు లక్కీ డ్రా బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. లక్కీ డ్రా బాక్స్ ఓపెన్ అయిందంటే సో 50 ఐటీఎల్జీ పోయినట్టే. సో అలా కాకుండా అందులో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి సో దాని ద్వారా మనం ఇక్కడ స్పిన్నింగ్ చేసుకొని ఐటీఎల్జీ అనేది సంపాదించుకోవచ్చు. ఇన్ కేస్ మనకు డాలర్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనమాట ఇక్కడ. సో అర్థమైందిగా, క్లియర్గా మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి, మైనింగ్ ఇంటర్ఫెయిల్కి అయితే వచ్చేయండి, మైనింగ్ ఉంటే మైనింగ్ అయితే చేసుకోండి. సో ఇది టోటల్గా టాప్ 51 ర్యాంక్కి సంబంధించి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అప్డేట్. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.